హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే మీకు నేను ఈరోజు వివరంగా చూపించబోతున్నానండి. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలను చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నది రెండవ నెంబర్ ఐకానిక్ టవర్. మనమైతే లోపలికి వెళ్ళి పూర్తిగా ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. లోపలికి వెళ్తున్నాము. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక మనం రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికే ఒక 2 టవర్ క్రేన్లు ఈ రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పనిచేస్తూ ఉండగా మరొక టవర్ క్రేన్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇది కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నటువంటి టవర్ క్రేన్ మనం క్లియర్గా చూడొచ్చు. జూమ్ లైన్ అనే టవర్ క్రేన్ అండి. ఈ జూమ్ లైన్ అనే టవర్ క్రేన్ వచ్చేసి చైనా కంపెనీ. ఇది 1992లో స్థాపించడం జరిగింది. ఈ టవర్ క్రేన్లు వీటన్నిటిలో కూడా చాలా అనుభవం ఉన్నటువంటి కంపెనీ. నిజంగా అండి, రాజధాని అమరావతిలో ఈ ఐకానిక్ టవర్ల దగ్గర ఈ టవర్ క్రేన్లు అనేవి చాలా సందడిగా ఉంటుంది. అసలు ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రాత్రుల సమయంలో ఈ టవర్ క్రేన్లకి లైటింగ్ అయితే ఉంటుందండి. ఆ లైటింగ్ వెలుతురులో రాత్రులు కూడా పనులు జరుగుతున్నప్పుడు దగ్గ మెరిచిపోతూ ఉంటుంది ఈ ఐకానిక్ టవర్ దగ్గర ఒక వాతావరణం. రాత్రులు కూడా పనులు జరుగుతూ ఉండడం వలన హడావుడి వాతావరణం కూడా ఉంటుంది. మనం క్లియర్గా చూడొచ్చండి. ఈ 2 ఐకానిక్ టవర్ల చుట్టూతా కూడా వాల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎంత హైట్గా వాల్ నిర్మాణం చేశారో కూడా మనం చూడొచ్చు. మొత్తం కాంక్రీట్ వాల్ అయితే నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా నాన్ టవర్ ఏరియాలో కూడా మనం చూడొచ్చు, కొద్దిగా దగ్గరగా నాన్ టవర్ ఏరియాలో కూడా పనులైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు కదా. ఇదంతా కూడా టవర్ క్రేన్కి సంబంధించినటువంటి మిషనరీయే. మనం అనుకుంటాంలే కానీ టవర్ క్రేన్ అంటే చాలా ఈజీగా కనిపిస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి. కానీ ఎంత పెద్ద మిషనరీ ఉందో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. ఈ టవర్ క్రేన్ మొత్తం దిగుమతికి, అలాగే దీనిని ఇన్స్టాల్ చేయడానికి ఈ మిషనరీ ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ. ఒక టవర్ క్రేన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మినిమం ఒక 2 నెలల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నారో ఆ ప్రాంతంలో కాంక్రీట్ కూడా వేయాలి. కాంక్రీట్తో బలంగా నిర్మాణం చేసిన తర్వాతే ఈ టవర్ క్రేన్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. ఒకసారి ఈ టవర్ క్రేన్ కనుక ఇన్స్టాల్ చేశారు అంటే ఇక పనులు ఊపందుకుంటాయి. ఇంకా చాలా ఎక్కువగా ఊపందుకుంటాయి. ఇప్పుడు జరిగేటువంటి పని కంటే కూడా ఇంకా ఎక్కువగా స్పీడ్గా జరుగుతాయి. ఎందుకంటే టవర్ క్రేన్స్ అనేవి ఆ విధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఈ ఐకానిక్ టవర్లో రోజుకి హైట్ వెళ్తూ ఉండడం వలన ఈ టవర్ క్రేన్లు అనేవి బాగా అవసరమవుతాయి. ఈ విధంగా ఇప్పటికీ ఈ రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర 2 టవర్ క్రేన్లు, మరొక వీల్స్ క్రేన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా ఈ టవర్ క్రేన్ అయితే వస్తుంది. ఇక మనం ఐకానిక్ టవర్ లోపలికి వెళ్ళి చూద్దామండి. దగ్గరికి వచ్చేసాం కదా. ఈ నాన్ టవర్ ఏరియాలో కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారండి. మనం రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే లోపల అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. చూసారా, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి షట్టర్స్ మనం చాలా వీడియోలో చూపించుకోవడం జరిగిందండి. ఈ గ్రౌండ్ లెవెల్లో చాలా షట్టర్స్ అయితే ఉండేవి. మొత్తాన్ని కూడా తొలగించి వేసి క్లియర్ చేసేశారు అన్నీ. ఒక కాంక్రీట్ పుల్లర్కి సంబంధించినటువంటి పైప్ లైన్ తప్ప ఇంచుమించుగా అంతా కూడా క్లియర్ అయిపోయింది. అంటే గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనేటువంటి విషయం అయితే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. మొత్తం 4 వైపులా కూడా ఏదైతే ఈ రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ ఉందో 4 వైపులా కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. గ్రౌండ్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్కి కాంక్రీట్ పనులు కూడా ఇక్కడ మొదలవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ మనం చూడొచ్చండి. గ్రౌండ్ లెవెల్ డయాగ్రిడ్స్కి ఐరన్ వర్క్ చూసారా, ఈ ఐరన్ వర్క్ చేసినటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ఐరన్ వర్క్ చేసిన తర్వాత ఇక షట్టరింగ్ వర్క్ చేసేసి కాంక్రీట్ వేస్తారు. మొత్తానికైతే ఈ ఏదైతే మనం రెండో నెంబర్ ఐకానిక్ టవర్ని కనుక మనం చూస్తున్నట్లయితే ఇప్పటికీ
ఈ గ్రౌండ్ లెవెల్ కాంక్రీట్ వర్క్ అయితే కొద్దిగా మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా ఈ రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా జరగవలసినటువంటి పరిస్థితి అండి. కార్మికులు చాలా ఎక్కువ మందే పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం నలువైపులా చుట్టూతా చూసి పైకైతే వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి మనం ఇప్పుడు ఐకానిక్ టవర్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ మీకు నేను వర్క్ని వివరిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ బీమ్స్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. రెండవ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే డయాగ్రిడ్ ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోరు కాంక్రీట్ అంటే స్లాబ్ వర్క్ ఇంకా అవ్వలేదండి. దానికి సంబంధించినటువంటి బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదే పరిస్థితి మనం 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కనుక చూసినట్లయితే 5వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ కాంక్రీట్ వర్క్ అనేది స్లాబ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. డయాగ్రిడ్ కాలమ్స్ పైన ఫస్ట్ ఫ్లోరు స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు కాస్త దూకుడుగా పనిచేస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది కాదు, నిజమే అది. ఇక్కడ మనం చూస్తే ఇంకా బీమ్స్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. బీమ్స్ని ఫిక్స్ చేసిన తర్వాత లోపల నుంచి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. డెక్ షీట్లని నిర్మాణం చేయాలి. ఈ డెక్ షీట్లని నిర్మాణం చేసిన తర్వాత ఐరన్ వర్క్ జరగాలి. ఈ ఐరన్ వర్క్ జరిగిన తర్వాత స్లాబ్ అయితే వేయాలి. ఇక్కడ మనం చూసారా, డయాగ్రిడ్ కాలమ్స్ బేస్మెంట్ లెవెల్లో కాంక్రీట్ వర్క్ జరిగింది. 14/8/2026 కొత్తగా ఈ కాంక్రీట్ వర్క్ అయితే నిర్మాణం చేయడం జరిగిందండి. క్లియర్గా చూడవచ్చు. ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా అన్ని డయాగ్రిడ్ కాలమ్స్కి ఇదే విధంగా ఈ కాంక్రీట్ వర్క్ అయితే చేయవలసి ఉంది. చాలా పటిష్టంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ఉంది కదా, ఎలాంటి అడ్డంకులు లేకుండా నీట్గా చూడటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. మనం నలువైపులా కూడా చూస్తున్నాం. నలువైపులా చూసిన తర్వాత పైకి అయితే వెళ్దామండి. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ని ఇదిగోండి, ఇక్కడ డెక్ షీట్ల వరకు జరుగుతూ ఉంది కదా, బీమ్స్ పైన అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దామండి. పనులైతే చాలా వేగంగానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం మరొక వైపు కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఈ 1-2 ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితిని మీకు నేను కొద్దిగా వివరంగా వివరించినట్లయితే, 2 ఐకానిక్ టవర్లు కూడా ప్యారలల్గా ఒక ఫ్లోరు అటు ఇటుగా నిర్మాణం జరుగుతుందిలే, కానీ వేగంలో మాత్రం 2 ఐకానిక్ టవర్లు అసలు పోటీ పడి నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఆ 2 ఐకానిక్ టవర్లను కూడా ఎస్పీ కంపెనీ వారే నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోరు డయాగ్రిడ్ కాలమ్స్ పైన స్లాబ్ వేసే దగ్గరికి రావడం జరిగిందండి. మొత్తం డెక్ షీట్ల నిర్మాణం కూడా చేసేశారు. కొంత భాగం ఇంకా పూర్తి అవ్వలేదు. మనం ఇందాకే చూసాం కదా, ఐకానిక్ టవర్ లోపల కోర్ వాల్ లోపల కూడా బీమ్స్ని అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారే, కానీ ఇంకా డెక్ షీట్ల నిర్మాణం చేయలేదు. మనం చూడవచ్చు మూడో లెవెల్లో కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉన్నారండి. క్లియర్గా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర క్లియర్గా మాట్లాడుకుంటే 3వ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి 22 డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 3వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నటువంటి ఐకానిక్ టవర్ వచ్చేసి ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్. 3వ లెవెల్లో ఏ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఇన్ని డయాగ్రిడ్ కాలమ్స్ని ఫిక్స్ చేయలేదు. ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే ఫిక్స్ చేయడం జరిగింది. అంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చండి. నలువైపులా కూడా ఈ ఐకానిక్ టవర్స్కి నలువైపులా కూడా 3వ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి విజయవంతంగా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే చెప్పుకున్నామో, థంబ్నెయిల్ పెట్టుకున్నాం కదా, అదేనండి 100% నిజం. 22 డయాగ్రిడ్ కాలమ్స్ 3వ లెవెల్లో కూడా పూర్తయిపోయాయి. ఇక్కడ షట్టరింగ్ వర్క్ ఇదంతా చూడొచ్చండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనం చూస్తూ ముందుకు వెళ్దామండి. చూసినట్లయితే కార్నర్ డయాగ్రిడ్ కాలమ్స్ పైన వచ్చేటువంటి ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో, కార్నర్ నోట్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవండి. అవి కూడా ఫిక్స్ చేసేస్తూ ఉన్నారు. క్లియర్గా మనం దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నామండి.
వీడియో కొద్దిగా లెంత్ అయినా కానీ చూడండి. ఎందుకంటే మనం ఐకానిక్ టవర్ లోపలికి వచ్చి చూయిస్తున్నాం కనుక ఎలాంటి ట్రిమ్ లేకుండా మీకు నేను క్లియర్గా చూపిస్తూ ఉన్నానండి. అందువలన దగ్గరికి వచ్చాం కనుక వీడియో లెంత్గా చూపిస్తున్నాను, కానీ మామూలుగా అయితే స్పీడ్గానే చూపించేవాడిని. ఇదంతా మనం క్లియర్గా చూడొచ్చు. షార్పూజీ పల్లాంజీ కంపెనీ అయితే పనులు చాలా వేగంగా జరుగుతుంది. ఇది మనం చెప్పేటువంటి క్లియర్గా ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. చూశారు కదా, డెక్ షీట్ల నిర్మాణం చేశారు. డెక్ షీట్ల పైన ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఐరన్ వర్క్ కంప్లీట్ అవ్వగానే లోపల కూడా కోర్ వాళ్ళు కూడా కంప్లీట్ అవ్వగానే స్లాబ్ వర్క్ కంప్లీట్ చేస్తారండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మనం చెప్పవలసినటువంటి విషయం కంప్లీట్ అయిందండి. మీరు చివరి వరకు వీడియోని చూడండి, చూసి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకోండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ అందరికీ వివరంగా వివరిస్తూ తెలియజేస్తూ ఉంటాను. మీరైతే రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ని కనుక కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు నేను 100% చూపించడానికి ప్రయత్నిస్తాను. అందరికీ నమస్కారం.